దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర అయితే వాహనదారులు బారులు తీరుతున్నారు. ఖాళీ డబ్బాలు అలాగే వాహనాలతో కూడా పెట్రోల్ బంకుల దగ్గర వరకు అయితే క్యూ కడుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే గత 2 రోజులుగా ట్రక్ డ్రైవర్లు, ట్యాంకర్లకు సంబంధించినటువంటి డ్రైవర్లందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా ఇంధనానికి కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి ప్రజలైతే ముందస్తుగానే పెట్రోల్ బంకుల దగ్గరకు అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చానమాట. ఇండియన్ ఆయిల్కి సంబంధించి ఇక్కడ ఇప్పటికే ప్రజలైతే భారీ ఎత్తున వాహనాలు అంతేకాకుండా ఖాళీ డబ్బాలు కూడా తీసుకొని ఆయిల్ కోసం అయితే క్యూలో నిలబడుతూ ఉన్నారన్నమాట. బంక్ యజమానులు మాత్రం డబ్బాలలో తీసుకొచ్చే వాళ్ళకి మాత్రం ఆయిల్ ఇవ్వడానికి అయితే నిరాకరిస్తూ ఉన్నారు. అలాగే వచ్చినటువంటి వాహనదారులను కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి చాలా అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బ్యారికేడ్లను ఏర్పాటు చేసుకొని తమ సిబ్బందితో అంటే ఆయిల్ కొట్టడానికంటే ముందు కూడా ఈ వాహనదారులను కంట్రోల్ చేయడమే వాళ్ళకి పెద్ద ప్రహసనంగా అయితే మారిపోయింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నట్టయితే పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారులు అంటే వాళ్ళలో కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఇంధన కొరత ఏర్పడితే తమ వాహనాల్లోకి పెట్రోల్ ఎలాగా, డీజిల్ ఎలాగా అని చెప్పి ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి కొరత ఏర్పడిందని చెప్పి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాము. ఇప్పటికే హైదరాబాద్లో పలు పెట్రోల్ బంకులు అయితే ఇప్పటికే మూసివేస్తున్నట్లు కూడా సమాచారం వస్తూ ఉంది. అంటే చూస్తూ ఉన్నట్లయితే వాహనదారులు అయితే పెట్రోల్ డీజిల్ కోసం ఖాళీ డబ్బాలు, క్యాన్లు తీసుకొని అయితే వరుసగా నిలబడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ వీళ్ళని అదుపు చేయలేక వీళ్ళని లోపలికి ఒక్కసారిగా అనుమతిస్తే గందరగోళం అవుతుందని చెప్పి వీళ్ళు ఏవైతే బంక్ యజమానులు కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసుకొని వీళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుమతించడం అయితే మనం చూస్తున్నాం. బంక్ నిర్వాహకులు అయితే పెట్రోల్కి డీజిల్కి సంబంధించి ఎలాంటి కొరత కూడా ఉండే పరిస్థితి అయితే లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ వినియోగదారులు ముందస్తుగానే అంటే ఒక ఆందోళనతో ఈ విధంగా పెట్రోల్ బంకులు నిజంగానే మూసివేస్తారనే భయంతో ఒక్కసారిగా అందరూ కూడా బంకుల దగ్గరికి అయితే చేరుకుంటూ ఉన్నారు. తమ వాహనాలు తీసుకొచ్చి ఆ పెట్రోల్ అనేది నింపుకొని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళైతే కంగారుగా ఉన్నారనమాట. పరిస్థితి చూడొచ్చు మనం. ప్రస్తుతం విజువల్స్ చూసినట్టయితే బంకు మొత్తం కూడా వాహనదారులతో నిండిపోయింది. వీళ్ళని కట్టడి చేయడానికి బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మనం వీళ్ళకైతే అంటే ప్రస్తుతానికి మా బంకులో అయితే ఎలాంటి కొరత లేదు, మాకు ఆయిల్ ట్యాంకర్ కూడా ఉంది రెడీగా, దాన్ని అన్లోడ్ చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని చెప్పి బంక్ యజమానులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. కానీ ఇది అంటే ఎంతవరకు ఈ ఒక్క దగ్గర బంక్ దగ్గర అయితే పరిస్థితి మనం ఇలా చూసుకోవచ్చు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పలు బంకులు ఇప్పటికే మూసివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కావచ్చు, ఈ 2 రోజులు జరుగుతున్న సమ్మె నేపథ్యంలోనే వినియోగదారులందరూ కూడా ఎక్కువగా అంటే ముందస్తుగానే అప్రమత్తం అయ్యి పెట్రోల్ బంకుల దగ్గరికి అయితే చేరుకుంటూ ఉన్నారు. మనం ఇప్పుడు ఈ తాజా పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా అంటే ముందు మా వాహనానికి పెట్రోల్ కావాలి, ముందు మాకు కావాలి అన్నట్టు ఎక్కువగా ఎగబడటం అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పెట్రోల్ కోసం మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ వాహనదారులందరూ ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గర చేరుకోవటం వల్ల రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కూడా అవటం మనం అయితే చూస్తూ ఉన్నాము. అంటే అందరూ ఒక్కసారిగా ఒకేసారి అందరూ పెట్రోల్ బంకుల దగ్గరికి చేరుకొని ఆ వాహనాలన్నీ కూడా రోడ్ల మీదకి నిలపడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉందన్నమాట. రోడ్డు మీద అందరూ వాహనదారులు ఎక్కడికక్కడ పెట్రోల్ కోసం బారులు తీరుతూ ఉన్నారు. ఈ వాహనదారులకి ఇప్పుడు ఏదైతే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టానికి సంబంధించి ఇప్పుడు ఈ ఆందోళన మొత్తం అయితే నెలకొందన్నమాట. హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి ఇప్పటికే కేంద్రము కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే హిట్ అండ్ రన్కి సంబంధించి దోషిగా తేలితే మాత్రం 7 లక్షల జరిమానా అలాగే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నిరసిస్తూ ఇప్పటికే ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ అలాగే నార్త్కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. లక్షల కొద్ది వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయిందనమాట. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనతోనే పెట్రోల్ అయితే మనకి ముందు దొరకదు అనేటువంటి భయభ్రాంతులకు గురవడం వల్లే ఈ విధంగా పెద్ద ఎత్తున బంకుల వద్దకైతే చేరుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకు మీరు ఇప్పుడు బంక్ దగ్గరికి హడావుడిగా వచ్చారు పెట్రోల్ కోసం? పోతుంటే తెలిసింది ఆన్ ది వేలో ఇప్పుడు 3 days వరకు పెట్రోల్ పంపులు బంద్ ఉంటాయి అనేసి, ఏదో ట్రక్ వాళ్ళని స్ట్రైక్ జరుగుతుందో అనేసి దాని గురించి మేము కూడా పెట్రోల్ పంపించుకోవడానికి ఇట్లా లైన్లో నిలబడాల్సి. అంటే ఈ బంక్ దగ్గరికి వచ్చారా? అది ఇంతకుముందే 3 బంక్ దగ్గర వెళ్ళారు. అక్కడ ఛాన్స్ లేదు, చాలా మంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చి కొంతమంది ఉంటే ఇక్కడ ఆగారు.
అదే అంటే ఎందుకని అంటే మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారా పెట్రోల్ బంకులు ఉండవు అని చెప్పేసి? చెప్పలేము, జనాలు బట్టి మేము కూడా వాళ్ళతో పాటు లైన్లో నిలబడాల్సి అది నిజమైనా కాదా తెలియదు. సార్ ఎందుకని ఇప్పుడు బంక్ దగ్గరికి మీరు ఇంత హడావుడిగా వచ్చారు? అదే పెట్రోల్ ఈరోజు బంద్ అవుతుంది అని చెప్పినారు. అంటే ఎలా తెలుసుకున్నారు మీరు ఇన్ఫర్మేషన్ పెట్రోల్ బంకులు ఉండవు అని? మన వాళ్ళు తెలిసే వాళ్ళు చెప్పినారు, అదే రేపు నుంచి బంద్ ఉంది అని పెట్రోల్ అని చెప్పినారు, అందుకే వచ్చింది. ఇదేనా ఈ బంక్ దగ్గరికి వచ్చారా మీరు ఇంతకుముందు వేరే దగ్గరికి వెళ్ళారా? వేరే బంక్స్ దగ్గర కూడా ఇక్కడే వచ్చినాయి. జనం చూడంగానే చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఉన్నారు. అదే రేపు నుంచి ఎన్ని రోజులు బంద్ అవుతుంది అది ఫుల్ ట్యాంక్ చేయాలని ఫుల్ ట్యాంక్ చేయించుకుందామని ముందే వచ్చేసారు. ఎందుకంటే వారం నడుస్తుంది మనకి. అవును అందుకే ఎన్ని రోజులు బంద్ అవుతాయి తెలియదు. ఓకే.